బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిర్చి రేటు సెగలు ఓ రైతును గాయాల పాలు చేశాయి. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో ఓ రైతు నిరసనకు దిగాడు. సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెం వద్ద మిర్చి రైతులు ఆందోళన చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పెట్రోల్తో మిర్చికి నిప్పు పెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు రైతుకు అంటుకున్నాయి. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో అప్పిరెడ్డికి గాయాలయ్యాయి. కొన్ని రోజులుగా మిర్చి రైతులు మద్దతు ధర కోసం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నేతల్ని కలుస్తున్నారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం గాయపడిన రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? సద్య గాయపడిన రైతుని సూర్యాపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ రైతు అప్పిరెడ్డితో పాటు ఏఎస్ఐ గఫూర్ను కూడా సూర్యాపేట ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే అప్పిరెడ్డికి మెడ దగ్గర తీవ్ర గాయమైంది. ఈయనని రక్షించేటువంటి క్రమంలోనే ఏఎస్ఐ గఫూర్ కూడా గాయమైంది. గత 3 రోజులు కూడా నల్గొండ జిల్లాలో ప్రధానంగా మిర్చి పంటకు సంబంధించి మద్దతు ధర ఇవ్వాలని పలు చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం దగ్గర కూడా ఇటువంటి ఆందోళన జరిగింది. సూర్యాపేట ఖమ్మం రోడ్డుపై రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన చేసేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే రైతులు తమ ఆవేదనను ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు మిర్చిని తగలబెట్టేటువంటి క్రమంలో ఇప్పుడు రైతు అప్పిరెడ్డి అలాగే ఏఎస్ఐ గఫూర్ కూడా గాయాలయ్యాయి. మొత్తంగా చూసినట్టయితే ఇద్దరు గాయాలైన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ చేరుకొని పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా 12,000 రూపాయలు మద్దతు ధర పలికినటువంటి మిర్చి ప్రస్తుతం 5,000 ఉండడంతో ఈ రకమైన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. రైట్ అశోక్. కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. మిర్చి రైతులు మద్దతు ధర కోసం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. తమను ఆదుకోవాలంటూ వారు కోరుతున్నారు. నేతల్ని కూడా కలవడం జరుగుతోంది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగానే సూర్యాపేట జిల్లాలో అనుకోని ప్రమాదం సంభవించింది. మిర్చి పంటకు నిప్పు పెడుతుండగా ఒక రైతుకి ఆ మంటలు వ్యాపించడం జరిగింది. అప్పిరెడ్డి అనే రైతుకి తీవ్రంగా గాయాలయ్యాయి. మెడ వద్ద తీవ్రంగా అతను గాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని కాపాడుతున్న టైంలో ఏఎస్పీకి గఫర్కు కూడా గాయాలైనట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మిర్చికి మద్దతు ధర కోసం రైతులు సిఎస్ని కలవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ లైవ్ని చూద్దాం. పంట మార్కెట్లోకి వచ్చేసింది. ఇంకా మిగిలింది 35-40% ఉంది. ఆ పంటను కొనమని చెప్పి అడిగినాం. వెంటనే కొనకపోతే రైతులు ఇబ్బందులలో ఉన్నారు. ఇది మీ బాధ్యత అని కూడా చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినాం. చెప్పండి. నేను ఒకటి చెప్తా జరిగాను. మా కిసాన్ చైర్మన్ చాలా చక్కగా చెప్పిండు. ప్రభుత్వానికి ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కానీ ప్రభుత్వం మీద కక్ష కానీ రెండు లేవు. మాకు ప్రజలు సంతోషంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి. వారు పండించిన పంటకు సరి అయిన ఏది మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి. లేకపోతే నెక్స్ట్ ఇయర్ వాడు ఏ పంట వేయడం అనేది ఉద్దేశంతో మాట్లాడాడు. ఇప్పుడే 12,000 రూపాయలు లెక్క ఏదైతే తీసుకోకపోతే ఇక మాకు ఇక విధి ఏమీ లేదు. గతంలో వంట వార్పు ఎట్లయితే చేసిండ్రో తెలంగాణ గురించి ఇక రోడ్ల మీదనే మిర్చి చేస్తాం, రోడ్ల మీదే వండుకుంటాం. ఇది ఆఖరి సీనిగా వాళ్ళకు. ఎందుకంటే రైతులు ఏదో మీరు వస్తున్నారు పోతున్నారని వాళ్ళకు కూడా మేము ఇన్ని చేసినా ఇంటలేరు కాబట్టి ఆ మిర్చి రోడ్ల మీద వేస్తాం, రోడ్ల మీద వండుకుంటాం.
అవసరం అనుకుంటే కొన్ని దగ్గర ఇక వేస్ట్ అయిపోతే దాన్ని కాలబెట్టేస్తాం. ఏం చేయాలి ఈ ప్రభుత్వం పట్టి ఇగో ఆ పని చేయబోతున్నాం. తొందరగా స్పందించకపోతే లాస్ట్ పాయింట్ నాది ఒక రిక్వెస్ట్ ఉంది. యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా శాసనసభ్యులకు ఎంపీలకు కలిసే అలవాటు ఉన్నది, అపోజిషన్ కలిసే అలవాటు ఉన్నది. ఎప్పటి నుంచి అయితే ఈ షిఫ్ట్ చేసిండో మా ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవడు. అదే చీఫ్ సెక్రటరీ చెప్పిన అయ్యా అప్పుడప్పుడు కలువను, ప్రజల కష్టాలు కూడా తెలుస్తుంది. కేవలం భజన చేసేటోళ్ళనే కలిస్తే అంతా బాగుందని మభ్యపడితే ఆఖరికి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నష్టం జరుగుతుందని చెప్పాము.